ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉగ్రవాదులను మించినటువంటి ఉన్మాదంతో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి. నిస్సిగ్గుగా విధ్వంసంతో పనిచేయడానికి రాష్ట్రాన్నంతా కూడా నాశనం చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి ఎవరైనా రేపు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు, ఎట్లా ఉద్ధరిస్తారు, ఎట్లా చేసినటువంటి తప్పుల్ని సరి చేసుకుంటారో ప్రజలకు తెలియజెప్తారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నాడు, మేము అధికారంలోకి వస్తే ఉన్నవి పడగొడతాం, ఎక్కడి పనులు అక్కడే ఆపేస్తాం, యువతను చెడగొడతాం, మాదక ద్రవ్యాలను అమ్మిస్తాం, మహిళలను బయటకు గెంటుతాం. ఇది వారి రాజకీయ పరమైనటువంటి విధానాలుగా, రాజకీయ పరమైనటువంటి హామీలుగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళ విధానాలు చెప్తూ ఉన్నాయి, మాకు బంధుప్రీతి లేదు, బయట వారైనా సొంత బాబాయ్ అయినా మా యొక్క రాజకీయానికి కావాల్సి వస్తే, మా రాజకీయాలకి అడ్డొస్తే అంతం చేస్తాం, గొడ్డల పోటుకి వేటేస్తాం అనేటువంటి మెసేజ్ ని ఈవేళ ప్రజలందరికీ కూడా వాళ్ళు తెలియజెప్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క వైసీపీ పార్టీ ఏదైతే ఈ యొక్క గొడ్డల పార్టీ అని ఈ రోజు ఏదైతే ప్రజలు పిలుస్తూ ఉన్నారో, మరి వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు, మేము అధికారంలోకి వస్తే నరికేస్తాం, చంపేస్తాం, లేపేస్తాం, రేపు 29లో పొట్టేళ్లని తలలు నరికినట్లుగా మరి యొక్క రప్ప అంటూ నరికేస్తామని వాళ్ళు చెప్పేటువంటి విధానం ఏదైతే ఉందో, బహిరంగంగా గొడ్డళ్లతో మరి రోడ్ల మీద తిరుగుతూ ప్రజల్ని భయభ్రాంతులు చేస్తూ ఆ యొక్క పొట్టేళ్లను నరికి ఆ రక్తాన్ని ఆ ఫ్లెక్స్ల మీద జిమ్ముతూ, అంటే ఒక రాక్షస ఆనందం పొందుతూ ప్రజల్ని ఏ రకంగా భయభ్రాంతులు చేస్తూ ఉన్నారో మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. అంటే అధికారంలోకి వచ్చేది అభివృద్ధి కోసమో సంక్షేమాన్ని అందించడం కోసమో కాదు, లా అండ్ ఆర్డర్ని కాపాడడం కోసం కాదు. రేపు అధికారంలోకి వచ్చేది ఏదైతే భర్తలను కోల్పోయినటువంటి భార్యలు, బిడ్డలను కోల్పోయినటువంటి తల్లులు, అంటే ఒక విధ్వంసం, ఒక ధ్వంసం, రాష్ట్ర భవిష్యత్తుని కళ్లకు కట్టినట్లు ఈ రోజు మరి జగన్మోహన్ రెడ్డి ఈవేళ వాళ్ళ గొడ్డలి పార్టీ విధానాల ద్వారా ఈ రోజు మనందరికీ కూడా చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి అంటే ఆ రోజు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చి లక్షల కోట్లు సంపాదించి ఆ రోజు ఆర్థిక వ్యవస్థలన్నింటినీ కూడా కలుషితం చేసినటువంటి వ్యక్తి మళ్ళీ ఆయన ఒక పార్టీని పెట్టి రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ వ్యవస్థనంతా కూడా కలుషితం చేసినటువంటి పరిస్థితి. తర్వాత అధికారంలోకి వచ్చి పరిపాలనంతా కూడా కలుషితం చేసి రాజకీయ నాయకుల్ని, అధికారులను కూడా కలుషితం చేసినటువంటి వ్యక్తి. అంచేత ఇటువంటి వ్యక్తికి ఈవేళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పార్టీని నడిపేటువంటి నైతిక అర్హత వీరికి లేదు. ఇటువంటి గొడ్డలి పార్టీ పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. రాజకీయంగా భవిష్యత్తులో ఇటువంటి గొడ్డలి పార్టీకి రాజకీయ సమాధి కట్టవలసినటువంటి అవసరం ఉంది. ఇటువంటి గొడ్డలి పార్టీకి భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో స్థానం లేకుండా మరి వీళ్ళని శాశ్వతంగా రద్దు చేయవలసినటువంటి అవసరం కూడా ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఇది రేపటి మన భవిష్యత్తు కోసం